ఈరోజు పార్థు వాళ్ళు పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారు కదా వదినా. దీనికి వాళ్ళ నాన్నన్నా పావని అన్నా నేనన్నా ప్రాణం. పెళ్ళయ్యాక మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని ఇప్పటినుంచే బెంగ పెట్టుకుంది. అవే ఆ కన్నీళ్లు. ఇంత చిన్న విషయానికే ఏడుస్తావేంటమ్మా? అయినా ఇది పెళ్లికి ముందు ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే సమస్యే. పార్దు వాళ్ళ కుటుంబం నిన్నిక్కడికంటే చాలా బాగా చూసుకుంటుంది. యు డోంట్ వరీ. వదినా, అవతల వంటకు రెడీ చెయ్యాలి. నీ వెళ్తాను, రా. మీ కన్నీళ్లు నిజం, కానీ మీరు చెప్పిన ఆ కారణం నిజం కాదు. అప్పగింతలప్పుడు రావాల్సిన కన్నీళ్లు పెళ్లి చూపుల రోజున రావడం సంథింగ్ ఈజ్ రాంగ్. వాసుకి, ఎంతసేపు అని చెప్పి కాఫీ తీసుకురా. వస్తున్నానండి. ఇదిగోండి కాఫీ. మా అక్క ఎక్కడున్నారు? పైన తన గదిలోనే ఉన్నట్టుంది. అయ్యో నాన్న, ఉండండి. అయ్యో ఏంటమ్మా ఇది, చూసుకోవాలి కదా. ఇలాంటి ఎక్స్ట్రాలు చేయొద్దని నిన్ను ఇంటికి తెచ్చే ముందే చెప్పాను. నీ గాలి సోకితేనే మనుషులకు ఎక్కడలేని అర్థాలొస్తాయి. ఇక నువ్వు ముట్టుకుంటే వాడి సంగతి అంతే. అవకాశం ఇచ్చాను కదా అని ఎందుకు నన్ను పీకు తింటావు? కాంట్రాక్ట్లో ఏం చెప్పాను? మా అక్క నా పక్కన ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నా కూతురిగా యాక్ట్ చేయమని చెప్పాను. అంతేకాని అవకాశం దొరికినప్పుడల్లా నీ ఓవర్ యాక్షన్తో మమ్మల్ని చంపమని కాదు. అది కాదు నాన్న. నాన్నని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? కాల్ మీ సార్. నా కర్మకాలి మా అక్క కోసం నేను ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇక్కడే తిష్టవేయాలని చూస్తే మాత్రం ఈ క్షణమే బయటికి గంటేస్తాను. వద్దు నాన్న, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు. మీరు చెప్పినట్టు అత్తయ్య ఉన్నప్పుడు మాత్రమే మీ కూతురుగా నటిస్తాను. నువ్వు మాట మీద నిలబడే మనిషివే అయితే నేను పెట్టిన కండిషన్స్ని ఫాలో అయ్యేదానివి కాదు. కాబట్టే ఇలా చీప్గా బిహేవ్ చేస్తున్నా. నిన్ను నమ్మిన వాళ్ళని ఎవరిని వదిలే కాబట్టి అసలు మా అక్క దగ్గర నేను అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చిందంటే దానికి కారణం నువ్వు. నా మీద కోర్టుకెక్కి ఆస్తిని లాక్కున్నా. అప్పటి నుంచి ఈ కష్టాలు నష్టాలు. లేదంటే నేను ఎప్పటిలాగే రాయల్గా ఉండేవాణ్ణి. ఏమండి, ఇప్పుడు పాత విషయాలు తోడి గొడవలు పెట్టుకునే టైం ఇది. పొరపాటున మీ అక్కయ్య గారు విన్నారు అంటే ఇప్పటిదాకా పడ్డ మీ శ్రమంతా వృధా అవుతుంది. సర్లే, అక్క ఇక్కడున్న 4-5 రోజులే కదా ఈ తలనొప్పి అంతా. నన్ను ఇరిటేట్ చేయకుండా బుద్ధిగా ఉంటానంటే ఇంట్లో ఉండు, లేదా ఇప్పుడే వెళ్ళిపో. మా అక్కకి నేను సర్ది చెప్పుకుంటాను. ఇక్కడే ఉంటాను నాన్న, ఇక్కడే ఉంటాను. మీరు చెప్పినట్టే వింటాను. షట్ అప్. నాన్న 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 నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. నన్ను క్షమించు పౌర్ణమి. మీ ఇద్దరి మధ్య గొడవలో కలగ చేసుకోనని మీ నాన్నగారికి మాటిచ్చాను. అందుకే మౌనంగా ఉండిపోయాను. నన్ను క్షమించు.
ఏంటి పార్దు ఇంత లేట్ అయింది? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇక్కడెంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? ఇప్పుడు వచ్చేసానుగా పావని, ఇంకా టెన్షన్ ఎందుకు? అది కాదు పార్దు, ఇప్పుడు మా ఫ్యామిలీ ప్రెస్టేజ్ మొత్తం మీ డెసిషన్ మీద ఆధారపడుంది. అవును, మీ మదర్ ఎక్కడా? మా అమ్మకి హెల్త్ బాగలేదు, అందుకే రాలేనని చెప్పారు. అయ్యో, కుంప ముంచావు కదా పార్దు. ఇప్పుడు ఈ విషయం అత్తయ్యతో చెప్తే ఎన్ని ప్రశ్నలు వేస్తుందో ఏంటో. ఆవిడసలే షార్ప్. మనమొకటి చెప్పేలోపు 2 ఆలోచిస్తుంది. ఇప్పుడు అత్తయ్యని ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఏయ్ పార్దు, ఎప్పుడొచ్చా? రారా. చక్రి, వాసుకి, మీ కాబోయే అల్లుడొచ్చాడు, రండి. పౌర్ణమి, పార్దు, మీ అమ్మగారు రాలేదేంటి? అంటే ఆంటీ, అమ్మ హెల్త్ కండిషన్ అంత బాగోలేదా ఆంటీ? ఓ, ఏం పర్వాలేదు పార్దు, మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. అత్తయ్య, మీకెందుకు శ్రమ? 2 రోజులు ఆగితే చాలు. అప్పుడు ఆంటీకి నయం అవుతుంది. కూల్గా మాట్లాడుకోవచ్చు. ఏం పార్దు, అంతే కదా? యా. ఇందులో పెద్ద శ్రమే ఉందమ్మా. మనం ఒక పని మొదలు పెట్టాము అంటే మధ్యలో ఆగకూడదు. అది నా పాలసీ. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. నీ పెళ్ళొక్కటే కాదమ్మా, ఇక్కడ సెటిల్ చేయాల్సిన పనులు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈవిడేంటి తెలుసుకోవాల్సిన విషయాలు అంటోంది? కొంపదీసి మా మీద అనుమానం రాలేదు కదా? అక్క, ఇది చిన్న విషయమే కదా. పార్దు వాళ్ళ అమ్మతో నేను మాట్లాడి నేను సెట్ చేస్తాను. బాబు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడతానని చెప్పు. చక్రి, అవసరం లేదు, నేనున్నాను కదా. ఏ, నేను పార్దు వాళ్ళ అమ్మతో మాట్లాడకూడదా? అంటే అక్క, అలాని కాదు, ఆవిడ ఆరోగ్యం బాగాలేదంటున్నారు కదక్క. అలాంటప్పుడు ఆడవాడితో నువ్వే మాట్లాడుతావు చక్రి. ఏం పార్దు, నేను మీ ఇంటికి రాకూడదా? అయ్యో, అలాంటిదేం లేదా ఆంటీ. యో మోస్ట్ వెల్కమ్. ఎందుకు రాకూడదు? బ్రహ్మాండంగా రావచ్చు. థ్యాంక్ యూ పార్దు. చక్రి, నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడొస్తాను. ఇప్పుడా? ఎస్, నాకే పనైనా అనుకున్న వెంటనే జరిగిపోవాలి. చెప్పాను కదా చక్రి, మరీ ముఖ్యంగా ఇలాంటి విషయాలైతే అస్సలు లేట్ చేయను. పౌర్ణమి, నువ్వు కూడా నాతో పాటు రామ్మా. పెళ్లికి ముందే నీ కాబోయే అత్తగారిని పరిచయం చేస్తాను. ఏం పార్దు, అది బెటర్ కదా? సరే. ఇంతకీ ఒకసారి మాట్లాడితే పౌర్ణమి గురించి కూడా మీ అమ్మగారికి తెలుస్తుంది కదా? ఏమంటావు పార్దు, నేను చెప్పింది కరెక్టే కదా? యా యూఆర్ ఆల్వేస్ రైట్ ఆంటీ. సరే అయితే బయలుదేరదామా? పౌర్ణమి, రామ్మా. బాయ్ చక్రి. ఏమైందత్తయ్యా? ఆపో.
మీ నాన్న దగ్గర నటించింది చాలక ఇక్కడ నా దగ్గర కూడా నటిస్తున్నావా? మీ నాన్న నా ముందు నటిస్తున్నాడు, నువ్వైతే జీవించేస్తున్నావు. అత్తయ్య ఏమంటున్నారు? మా నాన్న నటించడం ఏంటి, నేను జీవించడం ఏంటి? మీరేదో పొరపాటు పడుతున్నారు అత్తయ్య. చాలు, ఆపు. నేనేం అనకాపల్లి నుంచి రాలేదు, అమెరికా నుంచి వచ్చాను. నాకంతా తెలుసు. మీ నాన్నకి నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేదు అనడం కూడా చాలా తక్కువే అవుతుంది. మీ నాన్నకి నువ్వంటే అసహ్యం. నీతో మాట్లాడాలన్నా, నీ మొహం చూడాలన్నా, కనీసం నీ దగ్గర నిలబడాలన్నా మీ నాన్నకి ఒళ్ళంతా గగురు పొడుస్తుందని కూడా నాకు తెలుసు. మీ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మీ నాన్న నిన్ను ఎలా చూశాడో కూడా నాకు తెలుసు. నేను ఇండియా వచ్చే వరకు నిన్ను బద్ధశత్రువులా చూస్తూ నిన్నింటి నుంచి పంపించేశాడని కూడా తెలుసు. మీ నాన్న కేవలం నన్ను ఇంప్రెస్ చేయడం కోసం మాత్రమే నిన్ను ఒప్పించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడని కూడా తెలుసు. అత్తయ్య అది ఎంత దగా చేశావు. మీ నాన్నకంటే నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ తనకెంతో అవసరం ఉంది కాబట్టి. అంతేకాక వసుంధర కూతుర్ని ఇలా టార్చర్ పెట్టాడు అని తెలిస్తే నేను ఊరుకోనని కూడా తెలుసు మీ నాన్నకి. నువ్వు వాడి ముందు నటిస్తున్నావు కాబట్టే నా ముందు వాడు నటిస్తున్నాడు. కానీ నిన్నింట్లో నుంచి గెంటేసిన విషయం దాచిపెట్టి మీ నాన్న కోసం నువ్వెందుకు నా ముందు నటిస్తున్నావు? అత్తయ్య దట్ ఈస్ నాట్ ట్రూ. మీకెవరో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మా నాన్న నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి? మీకొచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అత్తయ్య. ఆఫీస్కి దూరం అవుతుందని నేనే ఇంట్లో ఉండట్లేదు. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే అత్తయ్య. కథ పార్దు. అవునండి, మీ ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాం. అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. రాత్రులు ఒంటరిగా వెళ్ళడం కష్టమని పౌర్ణమి మా ఇంట్లోనే ఉంటుంది ఆంటీ. అంతే, పౌర్ణమి చెప్పిందే కరెక్ట్. వాహ్, సూపర్ అండర్స్టాండింగ్. మీ ఇద్దరి మధ్య ప్రేమే కాదు, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉందని అర్థం అవుతోంది. ఇద్దరు ఒకే రకంగా అబద్ధాలు చెప్తున్నారు. నా దగ్గర చెప్పిన అబద్ధాలు చాలు, ఆపండి. అది కాదత్తయ్య. అత్తయ్య, ఈ ఇన్ఫర్మేషన్ మీకెవరిచ్చారు? ఇట్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీ నాన్నని కాపాడాలని చూస్తున్నావా? సరే, ఈ ఇన్ఫర్మేషన్ నాకెవరిచ్చారనే కదా మీ డౌట్? యోగేంద్ర. యోగేంద్ర మీ తండ్రి కూతుళ్ల రిలేషన్ గురించి నాకు మొత్తం చెప్పేశాడు. యోగేంద్ర? అత్తయ్య, యోగేంద్ర మీకెలా తెలుసు? మీ పని మనిషి ద్వారా.
ఎవరు చూడట్లేదు కదా. రోజూ అందరు కళ్ళు కప్పి ఇక్కడికి భోజనం తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. అసలు పౌర్ణమమ్మ ఇతన్నిక్కడ ఎందుకు కట్టిపడేసిందో తెలియలేదే. ఇప్పుడు ఈ మనిషిని చూసే బాధ్యత నా మీద పడింది. ఏంటో ఈ టైంలో ఇక్కడేం చేస్తోంది? దొంగలా ఎందుకు వెళ్ళింది? ఈ రూమ్లో ఏం జరుగుతోంది? ఎవరు మీరు? నువ్వు కూడా ఆ పౌర్ణమి తరఫున మనిషివేనా? హలో, వాట్ నాన్ సెన్స్? మైండ్ యువర్ టంగ్. అసలు ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? అంటే మీరు ఆ పౌర్ణమికి సంబంధించిన మనిషి కాదుగా? కాదు. ముందు నువ్వెవరో చెప్పు. నా పేరు యోగేంద్ర అండి. పౌర్ణమి పార్థులు అనే ఇద్దరు నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కట్టేశారు. నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? వాళ్లతో నువ్వేమైనా గొడవ పడ్డావా? లేదా మీ మధ్య ఏదైనా ఇష్యూ ఉందా? వాళ్ళు చేసే మోసాలకు అడ్డుపడి నేనొక ఇష్యూ అవుతానని ఇలా ఈ పని చేశారు. పౌర్ణమి అనే అమ్మాయి వాళ్ళ నాన్న ఎవరినో మోసం చెయ్యాలి అని ప్లాన్ చేశారు. నాకు ఆ విషయం తెలిసి వాళ్ళ నాటకాలన్నీ మొత్తం చెప్పేసి వాళ్ళ నుండి ఒక మనిషిని కాపాడాలి అనుకున్నాను. అవును, నువ్వు చెప్పేది నమ్మడానికి పౌర్ణమి చక్రవర్తి తండ్రి కూతుళ్ళు. తండ్రి కూతుళ్ళు ఎందుకు నాటకం ఆడతారు? వీళ్ళు తండ్రి కూతుళ్ళు కాదండి, బద్ధశత్రువులు. ఆ తండ్రి చక్రవర్తికి ఈ కూతురు పౌర్ణమంటే పరమ అసహ్యం. అదే అడుగుతున్నాను, తండ్రి కూతుళ్ళు బద్ధశత్రువులు అవడం ఏంటి? వినడానికే వింతగా ఉంది. ఏంటో కాస్త వివరంగా చెప్తారా? వినడానికే మీకు వింతగా ఉంటే ప్రత్యక్షంగా చూసే మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అబ్బో, అదొక పెద్ద రామాయణం మహాభారతానికి మించిన కథ. వింటే మీరు బాధపడతారు. ఏమండి, ముందు నేను వెళ్ళి ఆ చక్రవర్తిని నిలదీయాలి. పర్లేదు, వీలైతే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. చెప్పండి. మేడం, అయితే షార్ట్ అండ్ సింపుల్గా మీకు చెప్తాను.
ఆ చక్రవర్తికి తన మొదటి భార్య వసుంధరంటే ప్రాణం. మీకు కూడా షాక్గా అనిపిస్తుంది కదా? అవును, ఆ రోజు నుంచి కూతుర్ని దగ్గరికి తీసుకోలేదా? ఆ రోజు నుండి ఈ రోజు వరకు, అంటే ఆ పాప పెరిగి పెళ్లిడికి వచ్చేంత వరకు ఇంకా శత్రువులనే చూస్తున్నాడండి. కనీసం నా కూతురుని ఎక్కడ చెప్పుకొని కూడా ఎరగదు. కూతురు ర్యాంకు సాధించి పేపర్లో డాటర్ ఆఫ్ చక్రవర్తి అని పబ్లిష్ అయినా దాన్ని కూడా భరించలేని మనిషి అండి చక్రవర్తి. మరి తండ్రి అలా బిహేవ్ చేస్తుంటే పౌర్ణమి ఏమనలేదా? ఆ పిల్ల తెలివైన ఓ అమాయకురాలు, నాన్నంటే ప్రాణం. కానీ ఏం చేస్తుంది, తండ్రి మనసు కరిగితే కదా. ఆ మూర్ఖపు తండ్రి కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేయించింది కూడా ఆ అమ్మాయే. ఇదమ్మా వాళ్ళ కథ.